నీకోసం మేము సిటీలో వెతకని చోటు లేదు, అడగని మనిషి లేడు. ఏం నటిస్తున్నారా అన్నయ్య? సీత గురించి ఇంట్లో వెతకడం తప్ప బయట వెతికారా? సీత కోసం వాచ్మెన్ అడిగారు తప్ప మరో మనిషిని అడిగారా? నీతో మంచిగా ఉంటున్నామని అది అలుసు తీసుకొని రామ్తో దొంగచాటుగా మీ ఊరు వెళ్లిపోయా. వెళ్లిన దానివి మీ వాళ్ళని రిసెప్షన్ కి పిలిచి వెంటనే రామ్తో తిరిగొచ్చావా? లేదు. అంటే అత్తయ్య అది ఆగో. నేను చెప్పడం ఇంకా పూర్తవ్వలేదు. రిసెప్షన్ కి పిలవడానికి రామ్ నువ్వు మీ ఊరు వెళ్తే మీ వాళ్ళు ఏం చేశారు? మాతో మాట మాత్రమైనా చెప్పకుండా మీకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. అందరికీ తెలిసేలా మీ రిసెప్షన్ ని ఇక్కడ మేము గ్రాండ్ గా అరేంజ్ చేస్తుంటే అక్కడ మీ వాళ్ళు ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్ గా మీ ఫస్ట్ నైట్ జరిపించాలి అనుకున్నారు. ఏ రిసెప్షన్ అయ్యేదాకా ఆగలేకపోయారా? అంత తొందరేంటి మీకు? రిసెప్షన్ అయిపోయిన తర్వాత మీరు భార్య భర్తలుగా మీకిష్టం వచ్చినట్టు ఉండొచ్చు, నేను కాదంటానా? సారీ పిన్ని, ఈ ఫస్ట్ నైట్ విషయం నాకు తెలీదు. ఐ నో రామ్, నాకు తెలియకుండా నాతో చెప్పకుండా నువ్వు ఏ పని చెయ్యవు. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. మహా అంటున్నది నీ గురించి కాదురా, సీత గురించి, తన వాళ్ల గురించి. మేం నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాం, కానీ మా నమ్మకాన్ని నువ్వు వమ్ము చేసావు సీత. మా నమ్మకాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. అక్కడ జరగరాంది జరిగుంటే మా వదినకి రామ్ మీద కూడా నమ్మకం పోయిండేది. మా అన్నని బ్యాడ్ చేయాలనుకుంటున్నావా? మా పిన్నితో తిట్టించాలనుకుంటున్నావా? మా అన్నయ్యని పెళ్లి చేసుకుంది ఇందుకేనా? మా అన్నయ్యని చెడ్డవాడిని చేయడమే నీ పనా? ఎందుకు అందరూ సీతను తిడుతున్నారు? తను వాళ్ళు చేసిన దానికి సీత ఏం చేస్తుంది? తనకి తెలియకుండా తన ఇంట్లో ఏది జరగదు కదా. నిజంగా నాకు తెలియదు అత్తయ్య. పూజ గురించి చెప్పారు కానీ దీని గురించి చెప్పలేదు. ఏంటి బావగారు, నన్ను ఇలా పొడుకోబెట్టేస్తున్నారు? తాగిన మత్తులో నువ్వు వాగిన వాగుడంతా విన్నాను. సీతకు నిజం చెప్తావా? నిజం చెప్పి సీతను కాపాడతాను బావా. నువ్వెవడ్రా సీతను కాపాడడానికి? తనేమన్నా నీ కూతురా? కూతురు లాంటిదే కదా బావా. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా సైలెంట్ గా పడుకో. మహా అన్నయ్యవని క్షమించి వదిలేస్తున్నాను. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి ప్రయత్నం చేసావనుకో, మా వదిలే కాదు మేమే నిన్ను కాల్చి చంపేస్తాం. పాపం సీత, అన్యాయం చేయకండి బావా. ఇది మహాలక్ష్మి నిర్ణయం, తను చెప్పిందే జరగాలి. మీకు 2 ఆడపిల్లలున్నారు బావా. మీరు సీతకు అన్యాయం చేస్తే ఆ పాపం మీ పిల్లలకు తగులుతుంది. ఆల్రెడీ మీ చెల్లెలు చిన్న వయసులోనే జీవితం ముగిసిపోయి ఇంట్లోనే ఉంటుంది. మీ పిల్లలకు కూడా అలాంటి గతి రానివ్వకండి బావా. ఆగన్నయ్య, తాగినోడి మీద చేయి చేసుకోవద్దు. తాగిన మత్తులో వాడు ఏం వాగుతున్నాడో వాడికే తెలియట్లేదు. మత్తు దిగాక అంతా మర్చిపోతాడు. తెల్లవారే వరకు బయటికి రాకుండా డోర్ లాక్ చేస్తే సరిపోతుంది. పదన్నయ్య. తాగుబోతు వెధవ, మనం చూడకపోయింటే మహా ప్లాన్ అంతా నాశనం చేసేవాడు.
నేనేది మర్చిపోను, నాకంతా గుర్తుంటుంది. రిసెప్షన్ జరిగే లోపు ఏ చిన్న అవకాశం వచ్చినా మహాలక్ష్మి ప్లాను రామ్ సీతలకు చెప్పేస్తాను. అలా ఎలా చేస్తారు మేడం? అదంతా నీకు అనవసరం. మధుమితని ఇక్కడికి తీసుకురావడం వరకే నీ పని. మిగతా అదంతా నేను చూసుకుంటాను. మీరు చెప్పేది వింటుంటే నా గుండె ఆగిపోయేలా ఉంది మేడం. మధుమిత నా కోడలు అయ్యే వరకు నిన్ను చావనివ్వన్లే. ఆ యముడి దగ్గరికి వెళ్ళినా వెనక్కి లాక్కొనొస్తాను. కానీ మధుమితని హైదరాబాద్ కి ఎలా తీసుకురావాలి మేడం? మా ఇంట్లో ఏం చెప్పాలి? అదంతా నేనే చెప్పాలా? ఆ ఐడియా కూడా నేనే ఇవ్వాలా? అలాంటి ఐడియాలు మీలాంటి గొప్పోళ్ళకే వస్తాయి మేడం, నాలాంటి మట్టి బుర్రలకి రావు. అందుకే మీరు ఆ లెవెల్లో ఉన్నారు, నేను ఈ లెవెల్లో ఉన్నాను. సరే విను, నువ్వేం చేస్తావు అంటే ఇదంతా వర్కౌట్ అవుతుందా మేడం? మా ఆయనకి తెలిసినా సూర్యకి తెలిసినా నన్ను చంపేస్తారు. తెలియకుండా మేనేజ్ చేయి. మధుమితకు అనుమానం వస్తే తనని కూడా కన్విన్స్ చేయి. నేను ఇన్ని చేయగలనా మేడం? చెయ్యాలి. అప్పుడు నువ్వు గొప్పదానివవుతావు. చేస్తావుగా? మీరు చెప్పాక కాదంటానా మేడం? మరి నా విషయం ఇక్కడికొచ్చాక చూసుకుందాం. రేపు మధుమితని హైదరాబాద్ కి తీసుకెళ్లి ఎల్లుండి రామ్ గారికి భార్యం చెయ్యాలా? ఇది నాకు పెద్ద అగ్ని పరీక్షే. ఇందాక హాల్లో నీ మాటలకు మా అందరికీ గుండాగినంత పనైంది మహా. ప్లాన్ మార్చేశారేమో, అందుకే అలా మాట్లాడుతున్నారేమో అనుకున్నాం వదిన. మాతో చెప్పకుండా సీత వాళ్ళింట్లో ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసినందుకు కోపం వచ్చి ఈ రోజే సీతని ఇంట్లోంచి గెంటేస్తావేమో అనుకున్నాం మహా. ఆ పని చేసినా బాగుండేది, అందరం హ్యాపీగా ఉండేవాళ్ళం. అలా ఎందుకు చేయలేదు పెద్దమ్మా? దానికి ఇంకా టైం ఉంది. అందరూ నేను చెప్పేది కేర్ఫుల్ గా వినండి. చాటు నుంచి నేను కూడా వింటున్నాను. చెప్పు చెల్లెమ్మా. మన ప్లాన్ లో ఎలాంటి చేంజ్ లేదు. నేను సీతకి ఫేవర్ గా ఉన్నాను అని మీకెవరికైనా డౌట్ గా ఉంటే నాకు అస్సలు డౌట్ లేదు. అది నా నటన మాత్రమే. కుందేలుని పరిగెత్తించి పట్టుకోవాలి, జింకను మాటు వేసి పట్టుకోవాలి, చేపను ఎర చూపించి గాలం వేసి పట్టుకోవాలి, సీత లాంటి దాన్ని నమ్మించి గొంతు పట్టుకోవాలి. నీలాంటి దాన్ని కత్తులతో పొడిచి విషం తాగించి ఉరేసి చంపాలి. సీత ఒకసారి చావకూడదు. బ్రతికున్నంత కాలం చస్తూ బ్రతకాలి. బ్రతికినంత కాలం నరకం చూడాలి. అందరూ చచ్చేటప్పుడు ఆ దేవుణ్ణి తలుచుకుంటారు, కాని సీత ఈ మహాలక్ష్మిని తలుచుకొని నాలాంటి దానితో ఎందుకు పెట్టుకున్నానా అని కుమిలి కుమిలి చావాలి. సీత లాంటి మంచిదానికి అలాంటి చావు కోరుకుంటున్నావంటే నీలాంటి చెడ్డదానికి ఇంకెలాంటి చావు వస్తుందో. అప్పటి వరకు నేను బ్రతికుంటే చాలు. నీ చావును చూసి హాయిగా చస్తాను. బలి పశువు మెడ నరకడానికి ఊళ్ళో జాతర చేస్తారు. సీత గొంతు కొయ్యడానికి మనము రిసెప్షన్ చేస్తున్నాం. అప్పటి వరకు దానితో మంచిగా నటిస్తున్నాం. అంతా బాగానే ఉంది కానీ రిసెప్షన్లో సీతను ఎలా దెబ్బకొడతావు మహా? సీతని దెబ్బ కొట్టేది నేను కాదు, దాని అక్క మధుమిత. సీతను మధుమిత ఎలా దెబ్బ కొడుతుంది మహా? రామ్ని కాదని లేచిపోయి పెళ్లి చేసుకొని ఆల్రెడీ ఒకసారి మధుమిత సీతని దెబ్బ కొట్టింది. ఇప్పుడు రిసెప్షన్లో రెండోసారి దెబ్బ కొట్టబోతోంది. చావు దెబ్బ.
అది ఎలా సాధ్యం వదినా? పైగా రిసెప్షన్ జరిగేదేమో ఇక్కడ, మధుమిత ఏమో ఎక్కడో ఉంది. రేపు మధుమిత ఇక్కడికి రాబోతోంది. మధుమిత మతిపోయేలా మర్యాదలు చెయ్యాలి. ఎంతలా అంటే అనవసరంగా ఈ ఇంటి కోడలయ్యే ఛాన్స్ని మిస్ చేసుకున్నాను అని మధుమిత బాధపడే అంత. రామ్ని పెళ్లి చేసుకోనుంటే బావుండేది అని మధుమిత ఆశపడే అంతలా మన ట్రీట్మెంట్ ఉండాలి. ఈ ఇంటి వైపు, రామ్ వైపు మధుమిత మనసు మారిపోవాలి. ఎంత పెద్ద కుట్ర చేస్తున్నావు మహాలక్ష్మి. ఒకేసారి 2 ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నావా? కాని మహా, మధుమిత లవ్ మ్యారేజ్ చేసుకుంది కదా, మళ్ళీ మన ఇంటిని, రామ్ని ఇష్టపడుతుందా? అదక్కడ దరిద్రంలో బ్రతుకుతోంది. కన్నవాళ్లు తనని పుట్టింట్లోకి రానివ్వట్లేదు. పెళ్లి చేసుకున్నవాడు యాక్సిడెంట్ అయ్యి అవిటివాడయ్యాడు. ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్లో ఉంది. రామ్ అందం, మన ఐశ్వర్యం చూశాక ఖచ్చితంగా తన డెస్టినేషన్ ని ఇటు మార్చుకుంటుంది. అదంతా నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. ఇదంతా ఓకే మహా. రిసెప్షన్లో మధుమిత సీతనెలా దెబ్బ కొడుతుంది? ముందు మనం మధుమితని దెబ్బ కొడతాం. ఆటోమేటిక్ గా మధుమిత సీతని దెబ్బ కొడుతుంది. అదెలా వదినా? పెళ్లికి ముందు మధుమితే నా కోడలు అని పేపర్లలో, టీవీల్లో పబ్లిసిటీ ఇచ్చాం కదా. అందరూ మధుమితే నా కోడలయ్యింది అని అనుకుంటున్నారు. కానీ రామ్కి సీతతో పెళ్ళైపోయింది కదా. ఆ విషయం మనకి తప్ప ఇక్కడ ఎవ్వరికీ తెలీదు. రిసెప్షన్కొచ్చిన అందరూ మధుమితని చూసి తననే మన కోడలు అనుకుంటారు. మనం కూడా రిసెప్షన్లో అందరికీ మధుమితనే రామ్ భార్యగా పరిచయం చేస్తాం. మహాలక్ష్మి, బాంబుల మీద బాంబులు పేలుస్తున్నావేంటి? అది రిసెప్షన్ అనుకుంటున్నావా, లేక దీపావళి పండుగ అనుకుంటున్నావా? రిసెప్షన్లో మధుమితని రామ్ భార్యగా పరిచయం చేయాలా? అది ఎలా సాధ్యం మహా? అక్కడ రామ్ ఉంటాడు, సీత ఉంటుంది, సీత వాళ్ళ పేరెంట్స్ కూడా ఉంటారు. ఎలా మహా? రామ్ భార్య సీత కాదు, మధుమిత అని పరిచయం చేస్తే ఆ శివకృష్ణ ఊరికే ఊరుకుంటాడా వదినా? అసలు సీత కామ్గా ఉంటుందా పిన్ని? వాళ్ళ నాన్న కంటే ముందు సీతే గన్ను తీస్తుందేమో పెద్దమ్మా. దానికంత సీన్ లేదు. రిసెప్షన్లో నేను చెయ్యబోయే సీన్ డిఫరెంట్ గా డిజైన్ చేశాను. నాకు అదే డౌట్ గా ఉంది. పొరపాటున మన ప్లాను సీతకు లీక్ అయ్యి మనల్ని ఇండైరెక్ట్ గా వార్న్ చేస్తుందేమో. ఆ పల్లెటూరు దానికి అన్ని తెలివితేటలు లేవు. వచ్చింది నిజమైన దొంగే. సీత చెప్పింది వాడి గురించే. సీత దొంగ గురించే చెప్పినా ఆ మాటలు మనకీ వర్తిస్తాయి కదా మహా. తన తాళి జోలికి వెళ్తేనే ఊరుకోని సీత రేపు మనం రామ్ జోలికి వెళ్తే ఊరుకుంటుందా? రామ్ పక్కన సీతను తప్పించి ఆ మధుమితను తీసుకురావాలనుకుంటున్నాం. ఏ చిన్న తేడా వచ్చినా సీతతో చాలా కష్టం మహా. సీతని ఈ రెండో యాంగిల్లో చూస్తుంటే భయమేస్తుంది వదినా. వాడు దొంగ కాబట్టి దుడ్డు కర్రతో కొట్టి వదిలేసింది. అదే మనల్ని అయితే నీ గన్ను తీసుకుని షూట్ చేసి పారేస్తుందేమో. మనం సీతని చాలా తక్కువ అంచనా వేస్తున్నామేమో మహా. లేదు జన, దాని సంగతి పూర్తిగా తెలుసుకునే ప్లాన్ చేశాను. సీత నిజంగా శివంగే, కానీ ఎంత సింహమైనా ఒక్కసారి వలలో పడ్డాక ఏమీ చేయలేదు. రిసెప్షన్లో సీత పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. సీత చుట్టూ మనం బిగిస్తున్న ఉచ్చు పద్మ వ్యూహం లాంటిది.
అందులో నుంచి బయటపడటం సీత తరం కాదు. దాన్ని ఎక్కువగా ఊహించుకొని భయపడకండి. అది మనకు సింహం కాదు, చిట్టెలుక మాత్రమే. పదండి. ఈరోజు దొంగని చావబాదిన నిన్ను చూసి ఎవరైనా సాఫ్ట్ అనుకుంటారా? వాడు నా తాళి మీద చెయ్యేశాడు. మరి అంతలా కొట్టాలా? ఏమో మామా, తప్పు జరుగుతుంటే నాకు తెలియకుండా నా మీద దుర్గమ్మ వచ్చి వాలుతుంది. ఆ తర్వాత ఏది నా చేతిలో ఉండదు, అంతా దుర్గమ్మే. నువ్వు ఫస్ట్ నుంచి రెబలేనా? కాదు, చిన్నప్పుడు చాప్టిగానే ఉండేదాన్ని. పెరిగే కొద్దీ నాలో కోపం పెరిగింది. ఎవరైనా నాకు చెడు చేయాలని చూస్తే పిచ్చ కోపం వస్తుంది. పిచ్చ కొట్టుడు కొడతాను. ఎవరినైనా అలాగే కొడతావా? ఎవరినైనా అంటే? వాడు దొంగ కాబట్టి కొట్టావు. అదే నీకు దగ్గర వాళ్ళు, కావలసిన వాళ్ళు తప్పు చేసినా అలాగే కొడతావా? ముందు మాటలతో చెప్పి చూస్తాను. మారకపోతే అప్పుడు బడత పూజ చేస్తాను. మనుషుల్ని పశువుల్లా కొట్టకూడదు కదా? మనుషులు పశువులైతే తప్పదు కదా మామా. అందుకే మంచి మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అంటారు. మాట వినకపోతే దెబ్బ కొట్టాలి. సీత పేరు పెట్టుకొని నువ్విలా వైలెంట్ గా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఆ సీత ఎంత శాంతంగా ఉంటుంది? ఆ సీత శాంతంగా ఎందుకుందంటే తోడుగా రామయ్య ఉన్నాడు కాబట్టి. తనకి ఏ కష్టం వచ్చినా రామయ్య చూసుకుంటాడనే నమ్మకంతో సీతమ్మ ధైర్యంగా ఉండేది. ఆ రామయ్య లాగే మీరు కూడా నాకు తోడుగా ఉంటే నేను ఎవరితోనూ గొడవ పెట్టుకోను. ఆ సీతమ్మలా శాంతంగా ఉంటాను. నీకు నేను తోడుగా ఉండకుండా ఎక్కడికి పోతాను సీత? ఇంకా నువ్వే మొదట్లో మా ఇంట్లో గొడవలు చూసి నన్నొదిలేసి పారిపోతావేమో అనుకున్నాను. గట్టిదానివే, బలంగా నిలబడ్డావు. నా బలం, నా ధైర్యం అంతా మీరు కట్టిన ఈ తాళే మామా. ఈ తాళి నన్ను మీ నుంచి దూరం కానివ్వదు. ఇంకా ఈ తాళే మనల్ని దగ్గర చేస్తుంది. ఇది నీకు ఇష్టం లేని పెళ్లి కదా? ఇక్కడే ఉండిపోవాలని ఎందుకు డిసైడ్ అయ్యావు? నాకు పెళ్ళంటే ఇష్టం లేదు, మీరంటే కాదు. ఒకసారి మెడలో తాళి పడ్డాక చచ్చే వరకు వాళ్లతోనే ఉండాలని మా నాన్నమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. అందుకే ఈ సీత కడ వరకు ఈ రాముడితోనే ఉంటుంది. అయితే తాళి కోసం ఇక్కడే ఉంటావన్నమాట. అయ్యో రామా, తాళి అంటే ఈ తాడు కాదు, మీరు అని అర్థం. మీకోసం ఉంటున్నాను. నేను నీకు నచ్చానా? నచ్చావు మామా. మరి నేను మీకు నచ్చానా? నచ్చావు సీత. లలిత, రెడీ అయ్యావా? టైం అయింది. అయిపోయిందండి, బయలుదేరడమే. ఆ నీలా, అన్ని సర్దేశావు కదా? సర్దేశానక్క. మీరు కూడా మాతో పాటు రిసెప్షన్ కి వచ్చుంటే బాగుండేదమ్మా. అవునత్తయ్యా, ఇంట్లో ఉండి ఏం చేస్తారు? రావచ్చు కదా. అంత దూరం కారులో నేను కూర్చుని ప్రయాణం చేయలేనమ్మా. నా మోకాళ్ళ నొప్పుల సంగతి నీకు తెలుసు కదా. నువ్వైనా రావాల్సింది నిలవే. రావాలని నాకు ఉంది బావా. కాని ఇంట్లో అత్తమ్మకి తోడెవరుంటారు? పక్కింటి కాంతం వాళ్ళకి చెప్పి వెళ్ళొచ్చు, అత్తయ్యని చూసుకుంటారు. లేదక్కా, నిన్ననే మీ మరిది దుబాయ్ నుంచి ఫోన్ చేశారు. మన సీత రిసెప్షన్ జరిగే రోజునే వాళ్ళ తరపు బంధువులది పెళ్ళుందంట. ఆయన దుబాయ్ నుంచి రాలేరు కదా, అందుకే నన్ను వెళ్ళమన్నారు. వెళ్ళకపోతే బాగుండదు కదా. ఓ, అదన్నమాట అసలు విషయం. సరే, మనం బయలుదేరదామా? శివ, ఒక్క నిమిషం రా. ఏమైందమ్మా? నీకు తెలియని విషయం కాదు. ఈ చిన్న జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. అన్నీ మారుతూ ఉంటాయి. కొన్నిటిని మర్చిపోవాలి, కొన్నిటిని జ్ఞాపకం పెట్టుకోవాలి. దేని గురించి చెప్తున్నావమ్మా? చెప్తే నీకు కోపం రావచ్చు, కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ద్వేషం, పగ, ప్రతీకారాలను
కలకాలం మనసులో ఉంచుకోకూడదు శివ. క్షమించడం అన్నది గొప్ప వరం. నువ్వు మధుమిత గురించి మాట్లాడుతున్నావా? ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకత్తయ్యా? శుభమా అని బయలుదేరుతుంటే బావగారికి కోపం తెప్పిస్తారేంటత్తమ్మా? మధుమిత గురించి అయితే ఇంకేం చెప్పకమ్మా. నేను చెప్తున్నది మధు గురించి కాదు శివ. ఎవరి గురించి? మధు కంటే ముందు నీ మనసు విరిచేసిన నీ చెల్లెలు సుమతి గురించి. మధు ఈ ఊర్లోనే ఉంటుంది. రోజు కాకపోయినా వారానికి ఒకసారైనా మన కంట పడుతుంది. కానీ సుమతి మనల్ని వదిలేసి వెళ్లిపోయి చాలా సంవత్సరాలయ్యింది. సంవత్సరాల నాటి సమాధిని ఇప్పుడెందుకు తవ్వుతున్నావు అమ్మా? సుమతి సమాధి కాదురా, నీ సొంత చెల్లెలు. నన్ను కాదనుకొని వెళ్లిపోయింది తోడబుట్టిన చెల్లెలైనా రక్తం మంచు పుట్టిన కూతురైనా నాకు శవంతో సమానం. ఇన్నేళ్లైనా సుమతి మీద నీ కోపం తగ్గలేదా శివ? ఎందుకు తగ్గుతుంది? అది పీల్చిన గాలి నీ రూపంలో ఇంకా ఈ ఇంట్లో తిరుగుతూనే ఉంది. ఆ గాలి సోకి నా కూతురు నన్ను కాదనుకుని వెళ్లిపోయింది. ఆ గాయం మానక ముందే మరో గాయం, ఒక నొప్పి తగ్గక ముందే మరో నొప్పి. అది దాటిన గుమ్మాన్నే నా కూతురు దాటి వెళ్ళింది. అది చూసుకున్న దారినే నా కూతురు చూసుకున్నప్పుడు ఇంకా నా కోపం ఎలా తగ్గుతుందమ్మా? నీ కోపంలో న్యాయం ఉంది శివ, నేను కాదన్ను. కాని సుమతి వెళ్లిపోయాక ఇన్ని సంవత్సరాల్లో అది మళ్ళీ మనకి కనపడలేదు. ఒక్క ఉత్తరం కూడా రాయలేదు, కనీసం ఫోన్ కూడా చేయలేదు. అదసలు బతికుందో లేదో కూడా తెలియదు. అది బతికున్నా చచ్చిపోయినట్టేనమ్మా. అలా అనకు శివ. సీత కోసం మీరు హైదరాబాద్ వెళుతున్నారు. అప్పట్లో సుమతి ప్రేమించి పెళ్లి చేసుకున్నది కూడా హైదరాబాద్ అబ్బాయినే కదా. ఒకవేళ హైదరాబాద్ లో ఎక్కడైనా సుమతి నీకు కనిపిస్తుందేమోనని చిన్న ఆశరా. అది కనిపిస్తే అది ప్రాణాలతోనే ఉందన్న చిన్న తృప్తిరా. అందుకే అడుగుతున్నాన్రా. అడక్కూడని అడక్కమ్మా. ఇంకా అది నా కంట పడకూడదని ఆ దేవుణ్ణి కోరుకో. మళ్ళీ దాని పేరు ఊసు ఈ ఇంట్లో ఎత్తకు. నీకిదే చివరిసారిగా చెప్తున్నాను. ఏంటండి ఆ మాటలు? చూడండి, అత్తయ్య గారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అయినా మీరు కూడా ఏంటత్తయ్య, అంత పెద్ద సిటీలో సుమతి వదిన మాకెక్కడని కనిపిస్తుంది? అత్తమ్మా, హైదరాబాద్ అంటే మనూర్లా కాదత్తమ్మా. లక్షల మంది జనాలుంటారు. మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా. కడుపు తీపి ఆపుకోలేక అడిగాను శివ. ప్రయాణానికి ముందు అపశకనంలా కన్నీళ్లు పెట్టుకున్నానని అనుకోవద్దు. క్షేమంగా వెళ్ళిరండి. వెళ్ళొస్తామత్తయ్య. అలాగేనమ్మా, వెళ్ళిరండి. జాగ్రత్తగా వెళ్ళిరండి. సుమతి, ఎక్కడున్నావే? అంత పెద్ద సిటీలో ఏ ఇంట్లో ఉన్నావే? అదిగో మహా వస్తోంది. వదినా, ఇట్స్ ఓకే మధుమిత, నో ఫార్మాలిటీస్. నువ్వు కూర్చో. పర్వాలేదండి. నేను మెచ్చిన అందం, నేను కోరుకున్న కోడలు ఇప్పుడు నా కళ్ళెదురుగానే ఉంది.
వీళ్ళక్కకి దీనికి ఎంత తేడా, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మధు దేవకన్య అయితే ఇది దెయ్యం పిల్ల. ఫీల్ ఫ్రీ మధుమిత. ఇది వరకు నా బిహేవియర్ చూసి భయపడినట్టున్నావు. ఇప్పుడు కంప్లీట్గా మారిపోయాను. సీతతో మంచిగా ఉంటున్నాను. అవునక్క, ఇప్పుడు అత్తయ్య వాళ్ళు నన్ను బాగా చూసుకుంటున్నారు. నువ్విక్కడికి వస్తున్నట్టు సీత చెప్పింది. నాకు చాలా సంతోషం వేసింది. అవును, తనెవరు? మా తోడుకోడలండి. తన పని మీదే హైదరాబాద్ వచ్చాం. నమస్తే మేడం, నా పేరు జలజ. హాస్పిటల్ పని మీద వచ్చాం. ఆ పని అవ్వక ఇక్కడికొచ్చాం. మీరిద్దరూ ఇక్కడికొచ్చి చాలా మంచి పని చేశారు. మీరు రావటం మా ఫ్యామిలీ అందరికీ హ్యాపీగా ఉంది. ఏం తెలియనట్టు ఏం నటిస్తున్నావు చెల్లయ్? నటనలో నీ తర్వాతే ఎవరైనా. మధుమితతో మహాలక్ష్మి అంత మంచిగా ఎందుకు మాట్లాడుతుంది? మహాలక్ష్మి మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో పైనున్న ఆ మహాలక్ష్మి దేవికి కూడా తెలియదు. మీరు ఈ రోజు రేపు ఇక్కడే ఉంటున్నారుగా? మీరు అనుమతిస్తే ఇక్కడే ఉంటాం మేడం. మేం కలవాల్సిన డాక్టరు రేపు వస్తారంట. రేపు రాకపోతే వారానికి రానివ్వండి. మీరు ఎన్ని రోజులైనా మా ఇంట్లోనే ఉండొచ్చు. మీరు ఎలాంటి మొహమాటం పెట్టుకోకండి. మాకు సీత ఎంతో, మధుమిత కూడా అంతే. మా రామ్కి ముందు మధుమితనే భార్యగా అనుకున్నాం. బట్ అది జరగలేదు. మేం కూడా అది మనసులో ఉంచుకోలేదు. అప్పుడే మర్చిపోయాం. సీత మా కోడలైతే మధుమిత కూడా మా కోడలే. మహాలక్ష్మి అతి మంచితనం వెనక వేరే ఏదో ప్లాన్ ఉంది. అసలు వీళ్ళతో ఇలా మాట్లాడుతుందేంటి? ప్రీతి, ఉషా, మీరు మధుమితని తీసుకెళ్ళి మన ఇల్లంతా చూపించండి. జలజ, నువ్వు కూడా వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ మేడం. రెండోదినా రెండోదినా సీత, నువ్వెళ్ళి రాజ్యంతో చెప్పి మీ అక్కకి ఇష్టమైన వంటలన్నీ చేయించు. మన అతిథి మర్యాదల్ని మధుమిత ఎప్పటికీ మర్చిపోకూడదు. అలాగే అత్తయ్య. మహాలక్ష్మి ఏదో చేయబోతుంది. మధుమిత రావడం ఇదంతా యాక్సిడెంటల్ గానా లేక ప్లానా? వీళ్ళ నాటకం చూస్తుంటే తలనొప్పి వస్తోంది. ఓ కప్పు కాఫీ తాగితే తప్ప తగ్గేలా లేదు. మన కోడలు మన ఇంటికొచ్చింది జన. ఈ ఇంటికే కళ్ళొచ్చింది. అవును మహా, అంతా నువ్వు చెప్పినట్టే జరుగుతోంది. మధుమితను మనింటికి రప్పించావు. మహా తలుచుకుంటే జరగంది ఏముంది బావగారు? మహాకి అసాధ్యం అనేదే లేదు. నువ్వు చెప్పినట్టు ప్లాన్ ఏ స్టార్ట్ చేసాం వదినా. మధుమితకి మర్యాదలు కూడా చేస్తున్నాం. మధుమితని ఇల్లంతా చూసి రానివ్వండి. ఇంకా మర్యాదలు చేద్దాం.
ఇదేనా మా సీత రూమ్? కాదు వదినా, ఇది మా అన్నయ్య రామ్ రూమ్. అబ్బా, ఎంత బాగుందో, ఎంత విశాలంగా ఉందో. సినిమాల్లో చూపించినట్టు స్టార్ హోటల్ రూమ్ లా ఉంది. ఆ బెడ్ చూసావా మధు? పడుకుంటే లేవబుద్దవదు, లేస్తే పడుకోబుద్దవదు. వదినా, మీ రూమ్ ఎలా ఉంటుంది? ఆ రూమ్ గురించి ఏం చెప్తాంలేమ్మా. మా ఇంట్లో మధు వాళ్ళ ఆయన చిన్న ఇరుకు గదిలో ఉంటారు. ఈ ఇంట్లో బాత్రూమ్ కూడా ఆ ఇంటి గది కంటే పెద్దగా ఉంటుంది. మరీ అంత స్మాల్ రూమా? నీలాంటి అందమైన అమ్మాయి అలాంటి రూమ్ లో ఎలా ఉంటున్నారు వదినా? అదే కదమ్మా నా బాధను. మధుమిత అందానికి ఇలాంటి ఇళ్లల్లో ఉండాలి. ఆ చిన్న కొంపలో ఇరుకిరుకు గదులు, మురికి కంపు. అబ్బా, ఈ ఇంటి దోమలు ఈగలు కూడా అలాంటి చోట ఉండవు. అంత డర్టీగా ఉంటుందా? అంతేం కాదు, బాగానే ఉంటుంది. బాగానే ఉండడానికి చాలా తేడా ఉంది మధు. ఇంద్రభవనం లాంటి ఈ ఇల్లెక్కడా, ఆ ఇల్లెక్కడా? ఈ ఇంట్లో ఒక చిన్న వస్తువు ఖరీదు కూడా ఆ ఇల్లు చేయదు. అలాంటి ఇంట్లో నువ్వెందుకుంటున్నావు వదినా? మా ఇంటికి వచ్చేయచ్చు కదా. రామ్ గారిని పెళ్లి చేసుకునుంటే ఈ ఇంటికొచ్చేది. ఈ ఇల్లు ఇంత పెద్దగా అందంగా ఉంటుందని పాపం మా మధుకి తెలీదు కదా. ఛా, నీకు ముందే మా ఇంటి గురించి తెలుసుంటే మా రామన్నయ్యనే పెళ్లి చేసుకుని ఉండేదాని వదినా. మా రామన్నయ్య ముందు నిన్నే ఇష్టపడ్డాడు. నువ్వు కూడా మా అన్నయ్యని ఇష్టపడి ఉంటే చాలా బాగుండేది వదినా. మనం బయటికి వెళ్దామా? నీకోసమే మధుమిత వచ్చిందిరా. అంటే నీకోసం, సీత కోసం. పెళ్లిలో నిన్ను మిస్ అయింది రామ్. రిసెప్షన్లో నిన్ను సీతను మధుమిత ఎలా మిస్ అవుతుంది? వీళ్ళేంటి తేడాగా మాట్లాడుతున్నారు? తమ ప్లాన్ని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. నువ్వు మధు వదినా పక్క పక్కనే ఉంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంటారన్నయ్య. మొదటగా రామన్నయ్య చూసింది, ఇష్టపడింది మధుమిత వదన్నే కదా. పెద్దవాళ్ళని చూసి పిల్లలు కూడా చెడిపోతున్నారు. సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు. మెల్లగా మధుమిత మైండ్లోకి రాముని ఎక్కిస్తున్నారు. మధుమిత వాళ్ళు రిసెప్షన్ లో ఉండాలని రామ్ ఆశపడుతున్నాడు. మీ అక్కతో నువ్వైనా చెప్పు సీత. లేదండి, మేం వెళ్ళాలి. ప్లీజ్ ఉండక్క. మా రిసెప్షన్ కి నువ్వు ఉండాలని నేను కూడా ఆశపడుతున్నాను. అది కాదు సీత, మీ బావగారికి చెప్పకుండా వచ్చా. మీ బావగారితో చెప్పొచ్చాం కదా మధు. ఆయన సూర్యతో చెప్తాళ్లే. వీళ్ళందరూ ఇంతగా అడుగుతున్నారు. రామ్ గారు సీత కూడా ఉండమంటున్నారు. ఉందా మధు? అది కాదక్క. నువ్వింకేం చెప్పకక్క, నాతో రా. రా రా. మధు మీ వదిన కలిసి హైదరాబాద్ వెళ్ళారా? హైదరాబాద్ కా? ఎందుకు? హాస్పిటల్కి. హాస్పిటల్ కా? ఎవరికి ఏమైంది? కంగారు పడకరా, ఎవరికేం కాలేదు. మరి నీకు తెలుసు కదరా, 10 ఏళ్లైనా మాకు పిల్లలు కలగలేదు. మీ వదిన నేను తిరగని గుడి లేదు, చెయ్యని పూజ లేదు. పిల్లల కోసం మీ వదిన చాలా తప్పిస్తుందిరా. తెలుసన్నయ్య, కానీ వదినతో మధు ఎందుకు వెళ్ళింది? మీ వదినకు తెలిసిన వాళ్ళెవరో హైదరాబాద్లో మంచి డాక్టర్ ఉన్నారని చెప్పారట. ఆ డాక్టర్ని కలవడానికి మధును తోడుగా తీసుకుని మీ వదిన వెళ్ళింది. పిల్లల గురించి అయితే వదినతో వెళ్ళి డాక్టర్ని కలవాల్సింది నువ్వు కదా అన్నయ్య. నేనే వెళ్ళాలిరా, కానీ నాకు అర్జెంట్ పనుండి ఆగిపోయాను. అన్నయ్య, అది కాక
లోపం నాలో ఉందో లేక తనలో ఉందో తెలియదురా. ముందు తను డాక్టర్ని కలిసి అవసరమైతే ఆ తర్వాత నన్ను తీసుకెళ్తా అని చెప్పింది. అందుకని నేను వెళ్ళలేదురా. రాత్రికంతా తిరిగి వస్తామని చెప్పారు. నువ్వేం టెన్షన్ పడుకో. దాని గురించి కాదన్నయ్య, పిల్లల గురించి అని చెప్పావు కాబట్టి కన్విన్స్ అవుతున్నాను గాని మధు హైదరాబాద్కి వెళ్ళడం కరెక్ట్ కాదనిపిస్తుంది. నీతో చెప్పకుండా వెళ్ళడం తప్పేరా. నీకు ఫోన్ ట్రై చేశాం, నాట్ రీచబుల్ అని వచ్చింది. నీతో ఒక మాటైనా చెప్పకుండా ఎలా వెళ్ళాలని మధు ఫీల్ అవుతుంటే నీకు నేను చెప్తానని చెప్పి మధుకి నచ్చ చెప్పి మీ వదినతో పంపించాను. నేను అంటున్నది అందుకు కాదన్నయ్య. నా బాధ నీతో చెప్పుకోలేను. ఏమైందిరా? మధు హైదరాబాద్ వెళ్ళకూడదన్నయ్య. ఎందుకు? ఎందుకంటే అక్కడ మహాలక్ష్మి సీతారాం వాళ్ళు ఉంటారు. హైదరాబాద్లో ఎంతో మంది ఉంటారు. వాళ్ళుంటే అయినా వాళ్ళతో మన వాళ్ళకేం పని? అది కాదన్నయ్య. నేను అలాంటిదేం జరగదురా. నువ్వు భయపడకు. ఫస్ట్ రామ్ సీతల రిసెప్షన్కి మధు మీ వదిన వెళ్ళరు. వాళ్ళు వెళ్ళింది హాస్పిటల్ పని మీద మాత్రమే. అలా జరగకపోతే ఓకే, కానీ మధుమిత ఆ మహాలక్ష్మి రామ్ సీత వాళ్ళని కలవడానికి వెళ్ళిందో ఈ ఇంట్లోకి రానివ్వను, ఎప్పటికీ రానివ్వను. తను ఇక్కడేం చేస్తుందో లలిత? తను ఇక్కడికి ఎందుకు వచ్చింది? మెల్లగా అండి, అందరికీ వినిపిస్తుంది. నువ్వెందుకు వచ్చావే ఇక్కడికి? మాట్లాడవే. ఎందుకు వచ్చావు? ఎవరు రమ్మన్నారు నిన్ను? ఏమండి, ఇది మనిల్లు కాదండి. మీరు ఎందుకంత గట్టిగా అరుస్తారు? వియంకులు వింటే పరువు పోతుందండి. మన పరువు ఎప్పుడో పోయింది. ఇప్పుడు కొత్తగా పోవడానికి ఏముంది? ఇది సీత ఇల్లు కాదండి, సీత కాపురం చేస్తున్న ఇల్లు. అదే అడుగుతున్నాను. సీత ఇంట్లోకి తను ఎందుకు వచ్చింది? ఇక్కడ తనకేం పని? ఎవరు రమ్మన్నారు? అక్కను నేనే రమ్మన్నాను. ఎందుకో? సీత, మీ రిసెప్షన్ కి పిలిచావా? కాదమ్మా, అక్క వాళ్ళ తోడికోడలు హాస్పిటల్ కి వెళ్లాలంటే ఆమెకి తోడుగా అక్క చిట్టికొచ్చింది. సిటీకి వస్తే ఈ ఇంటికి ఎందుకు వచ్చింది? హాస్పిటల్ పని అవ్వలేదు నాన్న, అందుకే ఇంటికి రమ్మని నేనే ఫోన్ చేశాను. వాళ్ళు సిటీకి వచ్చినట్టు నీకెట్లా తెలుసు? అక్క తోటి కోడలు ఫోన్ చేసింది నాన్న. తనకి నీ నెంబర్ అలా తెలుసు? అక్కకు నా నంబరు తెలుసు కదా. అంటే తోడి కోడల్ని తోడు తీసుకుని కావాలని హైదరాబాద్కి వచ్చి తోడి కోడలతో ఫోన్ చేపించి హాస్పిటల్ అని అబద్ధం చెప్పి ఈ ఇంట్లోకి ఎంటర్ అయిందనమాట. నేనంత ప్లాన్ తో ఇంటికి రాలేదు నాన్న. మరేం ప్లాన్ తో వచ్చావు? ఏమండి, మీకు దండం పెడతాను, గట్టిగా అరవకండి. సిగ్గులేదు నీకు ఇంటికి రావడానికి? ఈ ఇల్లు ఎవరిదో తెలిసే వచ్చావా? ఏ ఉద్దేశంతో వచ్చావు? నాకే ఉద్దేశం లేదు నాన్న. నీ తెలివితేటలు నా దగ్గర చూపించుకో. నీలాంటి ఎంతో మంది క్రిమినల్స్ చూశాను నేను. ఏంటండి, ఏంటా మాటలు? ఇది ఇంటి ఛాయలకు కూడా రాకూడదన్నాను నేను. దీని నీడ కూడా సీత మీద పడకూడదు అన్నాను. అందుకు అవకాశమే లేదు అన్నావు. ఏ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇది ఇక్కడికి వచ్చింది? ఇప్పుడు ఏం ఆశించి వచ్చింది? మీ మీద ఒట్టేసి చెప్తున్నాను నాన్న, నేనేదో ఆశించి ఇక్కడికి రాలేదు. నిజంగా మా తోడి కోడల కోసమే వచ్చాను. నేను నిన్ను చంపేశానని నా మీద అబద్ధ పొట్టేసి నన్ను చంపేయకు. అయ్యో, నువ్విక్కడికి రావడం వల్ల సీతకి ఎంత నష్టమో తెలుసా? రామ్ని కాదని ఇంకెవరినో పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడిప్పుడే మహాలక్ష్మి వాళ్ళు
ఆ విషయాన్ని మర్చిపోయి సీతని మంచిగా చూసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో నువ్వు వస్తే ఈ ఇంటి వాళ్ళ మనసులో గడిచిపోయిన గతాన్ని నిద్ర లేపినట్టు కాదా? నిన్ను కోడలిగా చేసుకోవాల్సింది సీతని చేసుకున్నావు అనే ఫీలింగ్ వాళ్ళకు వస్తుంది కదే. ఎందుకు వచ్చావు నువ్వు? ఇప్పటికే నీతో కంపేర్ చేసి సీతను అవమానిస్తున్నారు వాళ్ళు. నిన్ను కాదని బలవంతంగా సీతని రామ్కి అంటగట్టామనుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు వచ్చి వాళ్ళనుకున్నదే నిజమని చెప్పి నిరూపించేశావు. సీతను మళ్ళీ కష్టాల్లోకి నెడుతున్నావు. మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నారు నాన్న. మీరు భయపడుతున్నట్టేమీ జరగదు. నీకు తెలియదు సీత, నువ్వు అమాయకురాలివి. ఇది మమ్మల్నే మోసం చేసింది. నిన్ను మోసం చేయదని గ్యారెంటీ ఏంటి? అక్క నన్నెందుకు మోసం చేస్తుంది నాన్న? మీరు తప్పుగా అనుకుంటున్నారు. సీత, ఏవైనా సరే మధు మాత్రం ఇక్కడ ఉండకూడదు. వెళ్ళిపోతానమ్మా, ఇప్పుడే వెళ్ళిపోతాను. అక్క ఆగు, రేపే నా రిసెప్షన్, అది చూసి వెళ్ళు. దాన్ని ఆపక సీత, వెళ్ళని. ప్లీజ్ నాన్న, ఎలాగో వచ్చింది కదా, నా రిసెప్షన్ చూసి వెళ్ళిపోతుంది. సరే అయితే తన్నే ఉండ, నువ్వు మేమే వెళ్ళిపోతాం. పదలలిత, వెళ్ళిపోదాం. అంత మాట అనకండి నాన్న. ఇది ఉన్న చోట మేము ఉన్నాం. మన ఇంట్లో ఇది చేసిన అనర్థం చాలు. ఈ ఇంట్లో ఇంకెన్ని అనర్థాలు చేస్తుందో. అలాంటిదేమీ జరగదు నాన్న. అలా నువ్వు మాట ఇవ్వగలవా? ఇది ఎంత పెద్ద తప్పు చేసిందో తెలిసి నువ్వు కూడా తప్పు చేస్తావా? ఏ తప్పు జరగదు నాన్న. నేను పోలీసోడిని సీత. నేరం జరిగే చోటుని నేను గ్రహించగలుగుతాను. అలాంటిది నేరస్తురాల్ని చూసిన తర్వాత కూడా నేరం జరగదు అంటే నేను నమ్మను. అక్కను మీరు అపార్థం చేసుకుంటున్నారు నాన్న. దాని సంగతి నీకే అర్థం కావట్లేదు. ఇది నీ అక్క కాదు, శత్రువు. కాదు నాన్న, నాకు మీరెంతో, అక్క కూడా అంతే. అది మేము ఒకటేనా నీకు? మీరు జన్మనిచ్చిన వారైతే అక్క నాకు తోడబుట్టింది. నాకు మీరు కావాలి, అక్క కూడా కావాలి నాన్న. ఇంత జరిగా కూడా ఇంకా దాని మీద ప్రేమ ఏంటి నీకు? నువ్వు ఇంకా బయటికి వెళ్ళలేదా? వెళ్ళిపోమ్మని ఇందాక చెప్పా కదా, ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళు. ఈ ఇంటికి వచ్చే అర్హత నీకు లేదని, నీ నీడ కూడా ఈ ఇంటి మీద సీత మీద పడకూడదని చెప్పాను కదా. సిగ్గు లేకుండా ఇంకా ఇక్కడ ఎందుకున్నావు? అక్క వెళ్ళిపోతుంటే అత్తయ్య ఆయన మేము కలిసి వెళ్ళి తీసుకొచ్చాం నాన్న. ఎందుకు తీసుకొచ్చారు? దాంతో ఏం పని మీకు? ఏమండి, ఆవేశపడకండి. అలాంటి దాన్ని ఇంట్లోకి తీసుకొస్తే ఆవేశపడకుండా ఎలా ఉండమంటావు? ఏవండి, ఇది మన ఇల్లు కాదండి. ఏ ఇల్లైనా సరే అలాంటిది అడుగు పెట్టకూడదు. అది కాదు నాన్న. మధ్యలో నువ్వు మాట్లాడక సీత. నేను మాట్లాడొచ్చా? మధుమిత విషయంలో మీరు ఎందుకింత సీరియస్ అవుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అదేం చేసిందో మీకు తెలీదా? అప్పుడే మర్చిపోయారా? నేను మాట్లాడడం ఇంకా పూర్తవ్వలేదు. మహా మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడకండి బావగారు. ఏవండి, జరిగిపోయిన దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు జరగాల్సిన రిసెప్షన్ గురించి మాట్లాడుకుందాం. అది కాదు. వెయిట్ చేయండి అన్నయ్య గారు, మహాను డిస్టర్బ్ చేయకండి. రామ్ సీతల పెళ్లి జరిగినట్టు మీకు తప్ప మాకు కూడా తెలీదు. మా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజీలో వస్తుంది. న్యూస్ ఛానల్స్లలో బ్రేకింగ్ న్యూస్ అవుతుంది.
అలాంటిది ఈ మహాలక్ష్మి కొడుకు పెళ్లి ఒక చిన్న విలేజ్ లో సింపుల్ గా జరిగిపోయింది. దీనికి దాన్ని ఇంట్లోకి తీసుకురావడానికి ఏమిటి సంబంధం? బావగారు, మీకు మరీ తొందరగా ఉన్నట్టుంది. మధ్యలో మాట్లాడి మా వదిన ఇరిటేట్ చేయకండి. ఆయనకు కాస్త ఆవేశం ఎక్కువ, మీరేమనుకోకండి. పోలీస్ ఆయనకి బీపీ బాగా ఉన్నట్టుంది, బరస్ట్ అవుతున్నాడు. నేను మాట్లాడొచ్చా? రామ్ కి మేం చూసింది ఒక అమ్మాయి అయితే రామ్ పెళ్లి చేసుకొని వచ్చింది ఇంకొక అమ్మాయిని. ఆ రిసెప్షన్ లో అందరి ముందు రామ్ వైఫ్ సీత అని చూపిస్తాం. అందుకని రిసెప్షన్ కి మన తరపున వాళ్ళందరినీ ఇన్వైట్ చేశాం. అలాగే మిమ్మల్ని పిలిచాం. అలాగే అనుకోకుండా వచ్చిన మధుని కూడా రిసెప్షన్ కి ఉండమంటున్నాం. రిసెప్షన్ లో అదెందుకు ఉండాలి? అందరూ ఉన్నప్పుడు తనుంటే తప్పేంటి? అది ఆల్రెడీ తప్పు చేసింది. అలాంటి దాన్ని ఇంట్లోకి రానిచ్చి మీరు తప్పు చేస్తున్నారు. మా మహా ఎప్పుడూ తప్పు చేయదు. తనేం చేసినా అది ఒప్పే. మీకు అర్థం కావట్లేదు. కోరి కొరివితో తలగొక్కుంటున్నారు. వెంటనే దాన్ని పంపించేయండి. నేను ఒక నిర్ణయం తీసుకున్నాక అది వెనక్కి తీసుకోవడం కుదరదు. వాళ్ళ అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించేసేయమంటుంటే కుదరదంటావేంటోదినా? రేవతి, ఇది నీకు అనవసరం. ఇందులో నువ్వు జోక్యం చేసుకోకు. వాళ్ళ కుటుంబంలో నువ్వు జోక్యం చేసుకోవచ్చా? నువ్వు కామ్గా ఉండు రేవతి. రిసెప్షన్ కి మధుమిత ఉండాలని సీత కోరుకుంటోంది. సీత మంచితనంతో ఉండమంటోందన్నయ్య గారు, కానీ మధుమిత ఉండడం మంచిది కాదు. తన వల్ల మీరు మేము ఎంతో నష్టపోయాం. మీకంటే మేమెక్కువ నష్టపోయాం. మేం కోరుకున్న మధుమిత కాకుండా సీత మా ఇంటి కోడలైంది. ఇప్పుడు ఆ ఆలోచన రాకూడదనే అది ఇక్కడ ఉండకూడదు అంటున్నాను. పోలీస్ ఆయన వాసన పసిగట్టేశాడు. మధుమిత విషయంలో మహాలక్ష్మి ఆలోచన చదివేశాడు. ఇప్పటికే దానివల్ల సీత ఎంతో నష్టపోయింది. ఇక నష్టపోకూడదని చెప్తున్నాను. సీత జీవితంలో తను ఉండకూడదు అని చెప్తున్నాను. మధుమిత వల్ల సీతకి ఏంటి నష్టం? సీతే మధుమిత కావాలని కోరుకుంటోంది కదా. మా బాధను మీరు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న తేడా జరిగినా జీవితాలు తల్లకిందులవుతాయి. మనం ఇక్కడికొచ్చి తప్పు చేసామనిపిస్తుందక్క. అదేంటి అలా అంటున్నావు? నేనింకా మనం ఈ ఇంటికి రావడం వల్ల నీకు మంచి జరిగిందనుకుంటున్నాను. ఏం మంచి జరిగింది? మహాలక్ష్మి మేడం రేపు రామ్ సీతలతో పాటు నీకు సూర్య కూడా రిసెప్షన్ జరిపిస్తాను అని అన్నారు కదా, అది మంచి కాదా? ఆవిడది ఎంత మంచి మనసు, అంతా నీ అదృష్టం మధు. ఏమదృష్టం అక్క? నాన్నకిష్టం లేని రిసెప్షన్ నేనెలా చేసుకునేది? మీ నాన్నకిష్టం లేని పెళ్లే చేసుకున్నావు. మహాలక్ష్మి మేడం నీ మీద ఇష్టంతో జరిపిస్తున్న రిసెప్షన్ ని చేసుకోలేవా? నాన్నని కష్టపెట్టడం నాకిష్టం లేదక్కా. సీతని సంతోషపెట్టడం నీకిష్టమే కదా. నువ్వీ ఇంటికొస్తే సీత ఎంత సంతోషపడింది. మహాలక్ష్మి మేడం నీ రిసెప్షన్ జరిపిస్తుంటే సీత ఎంత ఆనందపడుతుందో నువ్వు చూసావు కదా. అందుకే రిసెప్షన్ ఒప్పుకున్నానక్క. సీతని బాధ పెట్టలేక ఒప్పుకున్నాను. నీకంతా మంచే జరుగుతుంది. హ్యాపీగా ఉండు. మహాలక్ష్మి మేడం నీ లైఫ్ ని సెటిల్ చేసేస్తారు. మధు, పర్వాలేదు పర్వాలేదు, లేవకండి, కూర్చోండి. ఏంటి మధు,
సీతతో పాటు మీ రిసెప్షన్ కూడా జరిపిస్తాను అని నేను తీసుకున్న నిర్ణయం నీకు షాకింగ్ గా ఉందా? భయంగా ఉంది మేడం. నేనుండగా నీకు భయం ఎందుకు? మహా పక్కనుంటే చిట్టెలుక కూడా సింహంలా పోరాడుతుంది. ఇది నిజం మేడం. మా ఇల్లు మేము నీకు నచ్చామా మధు? అయ్యో, నచ్చకుండా ఎలా ఉంటుంది మేడం? ఇంద్రభవనం లాంటి ఇల్లు, దేవత లాంటి మీరు, నాకైతే స్వర్గంలో ఉన్నట్టుంది. ఇక మధు సంగతైతే చెప్పనే అక్కర్లేదు. ఈ ఇంద్రభోగం, ఈ భోగభాగ్యాలు, ఈ జీవితం మిస్ చేసుకున్నానని పైకి చెప్పుకోకపోయినా మనసులో చాలా ఫీల్ అవుతుంది. అలాంటిదేం లేదక్కా. లేకుండా ఎలా ఉంటుందిలే, కొన్ని కొన్ని పైకి చెప్పుకోలేము అంతే. హలో మధు, ఎక్కడున్నారు? బయలుదేరారా? ఇంకా లేదండి. ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారా? సీత అత్తవారింట్లో ఉన్నామండి. అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఆ ఇంట్లో ఏం పని మీకు? ఎవరు పిలిచారు నిన్ను? సీత పిలిచింది. రిసెప్షన్ కు పిలిచిందా? సిగ్గు లేకుండా ఎలా వెళ్ళావు? వద్దని చెప్పాను కదా. నా మాట అంటే నీకు లెక్కలేదా? ఏమనుకుంటున్నావు నువ్వు నీ గురించి? హలో సూర్య. ఎవరు? మహాలక్ష్మి. మధుమిత మీ వదిన కావాలని మా ఇంటికి రాలేదు. హాస్పిటల్ పని అవ్వక వచ్చారు. వాళ్ళని వెంటనే పంపించేయండి. చెప్పేది కూల్గా విను సూర్య. మధుమితని పిలిచింది సీతే అయినా పిలిపించింది నేను. ఎందుకు పిలిపించారు? మధు మీద పగ తీర్చుకోవడానికా? పగనా? మా విషయంలో మధుమిత చేసింది నేను ఎప్పుడో మర్చిపోయాను. తన మీద నాకు కోపం ఉండుంటే నీకు యాక్సిడెంట్ అయినప్పుడు ఆపరేషన్ కోసం 3 లక్షలు పంపించేదాన్నా? మొన్న మీ ఇంటికి రామ్ని పంపించింది కూడా నేనే. మిమ్మల్ని రిసెప్షన్కి పిలవమని పంపించాను. నాకు మీ మీద ఎలాంటి పగ లేదు సూర్య. ఇప్పుడు ఎందుకు మధుమితను మీ ఇంటికి పిలిపించుకున్నారు? అది చెప్పండి ముందు. మీ అబ్బాయి రిసెప్షన్ కా? కాదు, మీ రిసెప్షన్ కి. నీకు మధుమితకు రేపు రిసెప్షన్ చేద్దామనుకుంటున్నాను. రేపు రామ్ సీతల రిసెప్షన్ తో పాటు మీ రిసెప్షన్ కూడా జరిపించాలి అనుకుంటున్నాను. అందుకే మధుమితతో నీకు ఫోన్ చేయించాను. రేపు నువ్విక్కడికి రావాలి. నేను రాను. మధుమితనే ఇక్కడికి పంపించండి. ఇక్కడ మీ రిసెప్షన్ జరిపిస్తాను అంటున్నాను కదా. మీరెవరండి మా రిసెప్షన్ చేయడానికి? మీ పెళ్లి చేసింది మేమే కదా. ఐ మీన్ మీ పెళ్లికి కారణం మా రామే కదా. సో మీ రిసెప్షన్ కూడా మేమే చేస్తాం. నాకు మా రామ్ సీత ఎంతో, నువ్వు మధుమిత కూడా అంతే. మీరలా అనుకుంటున్నారేమో, కానీ ఆయన అలా అనుకోరు. ఎవరు? మీ మామగారా? మీ రిసెప్షన్ జరిపిస్తోంది నేను, ఆయన కాదు. కానీ ఆయన అక్కడ ఉంటారు. మిమ్మల్ని పిలుస్తోంది నేను, మీ మామగారు కాదు. మొన్న కూడా మమ్మల్ని మీ అబ్బాయే పిలిచాడు. తీరా వెళ్తే ఆయన మమ్మల్ని అవమానించాడు. ఇది మహాలక్ష్మి ఇల్లు, మీ మామగారి ఇల్లు కాదు. సైలెంట్గా ఉన్నావేంటి? నీ టెన్షన్ నాకు అర్థమవుతుంది. రిసెప్షన్ అయ్యేంత వరకు అసలు విషయం తెలియకూడదు. ఆ విషయం నాకు తెలుసు, కానీ అప్పటి వరకు చిన్న చిన్నవి చేయొచ్చు కదా. అంటే నీ భాషలో ముద్దు మురిపాలు, నా భాషలో టిఫిన్స్. ఒక చిన్న కిస్సు కాదనుకో.
ఐఎమ్ సో సారీ. మీరేంటి ఇక్కడ? నేను మీరు అనుకోలేదు. అర్థమైంది, నన్ను సీత అనుకున్నారు. అవునండి, వెరీ వెరీ సారీ. మీరు ఈ రూమ్లోకి రావడం తప్పు కాదు, మిమ్మల్ని సీత అనుకోవడం నా తప్పు. మనిద్దరిది తప్పే రామ్ గారు. బెటర్ ఎవరు చూడలేదు. చూసుంటే చాలా అసహ్యంగా ఉండేది. అవునండి, ప్లీజ్ ఇక్కడే ఈ విషయం మర్చిపోదాం. ఇది మీకు నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్. వన్స్ అగైన్ వెరీ వెరీ సారీ. సారీ. ఈ రూమ్కి రాకుండా ఉండాల్సింది. ఇంకా నయం సీత చూడలేదు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇంట్లోంచి బయటపడాలి. నానా రండి, భోజనం చెద్రిగాని. వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. ఎప్పుడో పొద్దున మన ఊర్లో తిని బయలుదేరుంటారు. ఇంకా ఆకలి లేకపోవడం ఏంటి నాన్న? తినాలనిపించట్లేదు, మీ అమ్మని తీసుకెళ్ళు. మీరు తినకుండా అమ్మగా తింటుంది నాన్న. మిగతా వాడితో కలిసి తినమని చెప్పు. మీరు తప్ప అందరూ తినేశారు నాన్న. మీతో పాటు తినాలని నేను ఆగాను. రండి నాన్న, మీరు వస్తే అమ్మ వస్తుంది. నన్ను బలవంతం చేయొద్దు సీత. అక్క మీద కోపం అమ్మ మీద నా మీద చూపిస్తారా నాన్న? మీ ఇద్దరి మీద నాకే కోపం లేదమ్మా. నా కోపం అంతా దాని మీదే. దాన్ని నా ఇంట్లోంచి తరిమేసిన ఈ ఇంటికొచ్చింది. అది ఉన్న ఇంట్లో ఉండాలంటేనే అసహ్యం వేస్తుంది. ఎలాగోలా ఈ రాత్రి గడిస్తే రేపు నీ తల మీద 4 అక్షంతలు వేసి వెళ్ళిపోతాం. మమ్మల్ని వదిలేయి. పాపం అక్క నాన్న. అక్కకు మనం తప్ప ఎవరు లేరు. మనల్ని కాదనుకుని ఎవరి దగ్గరకో వెళ్ళిపోయిందిగా. వాణ్ణి దీన్ని నీతో అల్లుడి గారితో సమానంగా చూస్తున్నా ఈ మహాలక్ష్మి వాళ్ళు ఉన్నారు కదా. మనం ఉంటే లేకపోతే వాళ్ళు మనము అక్కకి ఒకటి కాదు. దానికి అసలు మనమేం కాం. అదెవరో మనమెవరో. అలా తెంచేసుకుంటే ఎలా నాన్న? తెంచుకున్నది ఎవరు? తనా నేనా? ఎవరు ఎవరినొద్దనుకున్నారు? ఏమండి, అది తప్పు చేస్తే సీత మీద అరుస్తారేంటండి? అది చేసింది తప్పు కాదని ఇది వాదిస్తుంది కాబట్టి. అక్క చేసింది ఒప్పు అని నేను అనట్లేదు నాన్న. అక్క పట్ల మీరు అలా ఉండడం తప్పు అంటున్నాను. అవునండి, ఇది మన ఇల్లు కాదు, మన ఊరు కాదు. అక్కడ చేసినట్టు మీరిక్కడ కూడా ఆవేశపడితే అందరూ మిమ్మల్ని తప్పుగా అనుకుంటారు. ఎవరేమనుకున్నా నాకు అనవసరం. దాన్ని నేను ఎప్పటికీ క్షమించను. పెళ్లికి ముందు అక్కని మీరు ఎంత ప్రేమించేవారు? ఇప్పుడు ఇంతలా ద్వేషించడం ఏం బాలేదు నాన్న. అక్క వల్ల నేను ఈ ఇంట్లో బాధలు పడుండొచ్చు. అవన్నీ నేనే మర్చిపోయాను. మీరు మర్చిపోలేరా? మీలాగే అక్క కూడా చాలా మంచిది నాన్న. నీది మంచి మనసు కాబట్టి అందరూ నీకు మంచివాళ్ళగానే కనిపిస్తారు. కానీ లోకం నీలా ఆలోచించదు. అందరూ తమ స్వార్థమే చూసుకుంటారు. అందరూ ఎందుకు? నీ సొంతక్కే నీ గురించి మా గురించి ఆలోచించకుండా తన స్వార్థం తను చూసుకుని వెళ్ళిపోయింది. అలాంటి దాన్ని వెనకేసుకొస్తున్నావు నువ్వు. మీ అక్క వల్ల నువ్వొకసారి కష్టాల్లో పడ్డావు. దానివల్ల మరోసారి నువ్వు చిక్కుల్లో పడకూడదని మా బాధ, భయం సీత. అదిక్కడ ఎందుకుండకూడదు నేను చెప్పినా నీకు అర్థం కాదు. నీ అత్తింటి వాళ్ళు కూడా అర్థం చేసుకోవడం లేదు. పైగా మీతో పాటు మధు వాళ్ళకు కూడా రిసెప్షన్ చేస్తామంటున్నారు. మీ అత్తయ్య అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో అర్థం కావట్లేదు. మొన్నటి వరకు నువ్వంటేనే మండిపడింది.
ఇప్పుడు సడన్ గా దాని మీద ప్రేమ చూపిస్తుంది. మా రిసెప్షన్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి వదిన గారు? నేను ఊహించిన దానికంటే అద్భుతంగా ఉందండి. ఇంత గొప్ప అలంకరణ నేనెప్పుడూ ఎక్కడా చూడలేదు. నాకైతే వేరే ఏదో లోకంలో ఉన్నట్టుంది. పల్లెటూరు బయట ఈ మాత్రానికే మురిసిపోతుంది. మరి మా మహా అంటే ఏమనుకున్నారు? తనకంతా అందంగా అద్భుతంగా ఉండాలి. పర్ఫెక్షన్ లో మహా తర్వాతే ఎవరైనా. ఎక్కడ ఏ చిన్న లోటున్నా ఇట్టే కనిపెట్టేస్తుంది. అందుకేనండి ముందుగా మేము వచ్చి అంతా అబ్జర్వ్ చేస్తున్నాం. మళ్ళీ మా మహావదనకు వచ్చిన గెస్టుల దగ్గర పరువు పోకూడదు కదా. మహాలక్ష్మి గారి కొడుకు రిసెప్షన్ అంటే సిటీ అంతా గొప్పగా చెప్పుకోవాలి కదా. ఇంత గొప్పగా చేస్తున్నారు. మీ పరువు గౌరవం రెట్టింపవుతాయి. ఇప్పుడేం చూశారు? గెస్ట్లు, విఐపీలు, వివిఐపీలు వచ్చాక ఇంకా చాలా బాగుంటుంది. నిజంగానే మీరు వేరే లోకంలో ఉన్నట్టు ఫీల్ అవుతారు. రామ్ సీతల పెళ్లి మీ ఊళ్ళో సింపుల్ గా ఎవరికీ తెలియకుండా జరిగిపోయింది కదండి. అందుకే మా వదిన రిసెప్షన్ ని ఇంత గ్రాండ్ గా జరిపిస్తున్నారు. ఇదంతా మీకు నచ్చిందా? నచ్చడమా? ఆనందంతో నాకు నోట్లోంచి మాటలు రావడం లేదు. నిజంగా మా సీత చాలా అదృష్టవంతురాలు. మధుమిత ఇంకా అదృష్టవంతురాలు. అంటే మా మహావదిన మధుమతికి కూడా ఇక్కడ రిసెప్షన్ చేస్తుంది కదండి. అవునవును. సీత పెళ్లి సింపుల్ గా జరిగితే మధు పెళ్లి అసలు ఎలా జరిగిందో కూడా మాకు తెలీదు. ఈ రోజు అందరికీ తెలుస్తుందిలేండి. మధుమిత ఎవరో, తన హస్బెండ్ ఎవరో ప్రపంచం మొత్తానికి తెలిసిపోతుంది. సీతని కోడలుగా అంగీకరించిన మా వదిన ఇప్పుడు మధుమితకు కూడా రిసెప్షన్ జరిపిస్తున్నారు అంటే అసలైన అదృష్టవంతులు మీరేనండి. అవును, మీ తరపు నుంచి మీరు మాత్రమే వచ్చారు, ఇంకెవరూ రాలేదేంటి? మా రామ్ అందర్నీ రమ్మని పిలిచాడు కదా. అందర్నీ పిలిచారట, కానీ మేమే మీకు ఇబ్బంది అవుతుందేమోనని ఎవరిని రమ్మని పిలవలేదు. భలే వారండి. మా మహావదినికి ఇబ్బంది ఉండదు. మేడం, మీరు చాలా గ్రేట్ మేడం. తెలివితేటల్లో మీ తర్వాతే ఎవరైనా. మీరు రాజకీయాల్లోకి వెళ్ళుంటే ఈ దేశానికి మీరు రానై ఉండేవారు. ఇప్పుడెందుకు నువ్వు నన్ను అంతలా పొగుడుతున్నావు? అంటే తన వేలితోటి తన కంట్లో పొడిచినట్టు అని ఏదో సామెత చెప్తారు కదా మేడం. అలా సీత చేతే తన సవితిని రెడీ చేయించే పని అప్పచెప్పారు కదా. షడప్! మధుమిత సీతకు సవతి కాదు, రామ్కి రెండో భార్య కూడా కాదు. మధుమిత ఒక్కతే రామ్ భార్య, మధుమితొక్కతే నా కోడలు. అది నేను ఫిక్స్ అయ్యాను. ఈరోజు రిసెప్షన్లో అందరూ ఇదే ఫిక్స్ అయ్యేలా చేస్తాను. సారీ మేడం, తప్పైపోయింది. పొరపాటున అన్నాను. ఇప్పుడంటే అన్నావు, ఇంకెప్పుడైనా ఎక్కడైనా అన్నావో నీ ఊరికి నీ డెడ్ బాడీ వెళ్తుంది. ఇంకెప్పుడు అనను మేడం, ఎవ్వరితోనూ అనను. మధుమిత ఒక్కతే రామ్ సార్ భార్య, మీ కోడలు. సీత ఎవరో కూడా నాకు తెలీదు. దట్స్ బెటర్. అలాగే ఉండు. ప్రీతి, పిన్ని, ఉషా, చెప్పు పెద్దమ్మా. మీకు నేను అప్పగించిన పనులు గుర్తున్నాయి కదా? గుర్తున్నాయి పిన్ని, నేనేది మర్చిపోలేదు పెద్దమ్మా. గుడ్. మీరిద్దరూ నేను చెప్పింది చెప్పినట్టుగా చెయ్యాలి. ఎక్కడ చిన్న ప్రాబ్లం కూడా రాకూడదు. ఏ ప్రాబ్లం రానివ్వం పిన్ని, ఎవ్వరికి కన్ఫ్యూజన్ కూడా రానివ్వం పెద్దమ్మా. అంతా మీరు చెప్పినట్టుగానే జరుగుతుంది. మీరు చెప్పింది యాజ్ టీజ్ గా ఫాలో అవుతాం. గో హెడ్, వెళ్ళండి. నాకు కూడా ఏదైనా పని అప్పగించండి మేడం, ఏ తప్పు జరగకుండా చేస్తాను. మధుమితని ఇక్కడికి తీసుకొచ్చావుగా, ఇంతటితో నీ పని అయిపోయింది. అంటే నాకు వేరే పనేమీ లేదా మేడం? ఏం లేదు, జస్ట్
రిసెప్షన్ ని ఎంజాయ్ చేయి. మరి మీరు నాకిస్తానన్నది? రిసెప్షన్ జరగనివ్వు. రిసెప్షన్ లో అందరికీ మధుమితే నా కోడలు అని తెలిసాక, నా ప్లాన్ సక్సెస్ అయ్యాక నీకు నేను చెప్పిన దానికంటే ఎక్కువే ఇస్తాను. నీ లైఫ్ సెటిల్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం. అప్పటి వరకు తెలుసు మేడం, నేను నోరు మూసుకొని ఉండాలి. ఆ పని చెయ్యి చాలు. అమ్మో, ఈ ఇల్లు ఒక పెద్ద మాయ ప్రపంచంలా ఉంది. అందరి ముందు మధుమితని రామ్ సార్ భార్యగా, ఈ ఇంటి కోడలిగా మేడం ఎలా చూపిస్తారో అర్థం కావడం లేదు. ఈ విషయం తెలిస్తే మధు వాళ్ళ నాన్న పరిస్థితి. ఏమండి, కింద ఎంత హడావిడిగా ఉందో తెలుసా? మహాలక్ష్మి గారు రిసెప్షన్ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటిని ఇంద్రభవనంలా అలంకరిస్తున్నారు. అలాంటి అలంకరణ మనం ఎప్పుడూ చూసుండవు. చూస్తుంటే ఆనందంతో మతిపోయేలా ఉందండి. ఇంత అంగరంగ వైభవంగా ఎవ్వరూ రిసెప్షన్ చేసుండ్రంటే నమ్మండి. మీరొకసారి కిందకొచ్చి చూశారంటే మీకే తెలుస్తుంది. రండి చూద్దాం, రండి. ఏమైందండి? ఎక్కడికి రమ్మంటున్నావు నన్ను? నా పరువు తీసిన దాన్ని నవ్వు చూడ్డానికా? నన్ను అవమానించిన దాన్ని ఆనందం చూడ్డానికా? ఏం మాట్లాడుతున్నారండి? ఇది మన సీత రిసెప్షన్. సీత ఒక్కదాని రిసెప్షన్ అయితే నువ్వు చెప్పినట్టు నేను కూడా సంతోషపడేవాణ్ణి. ఈ ఇంటి బియ్యం కుండని మర్చిపోయి నా పోలీస్ హోదాను కూడా పక్కన పెట్టి ఒక పనివాళ్లాగా అన్ని పనులు దగ్గరుండి చేసేవాణ్ణి. కానీ ఇది సీత రిసెప్షన్ మాత్రమే కాదు, మన పరువు తీసిన దాని రిసెప్షన్ కూడా. తప్పు చేసిన దాన్ని, తప్పు చెయ్యని సీతను ఒకేలా ఎలా చూడమంటావు? ఇది మనం చేస్తున్న వేడుక కాదు కదండి. అవును, మనకా మహాలక్ష్మి చేస్తున్న అవమానంలా ఉంది. అవమానం ఏంటండి? అల్లుడు గారికి పెళ్లి చూపుల్లో పెద్దదాన్ని చూపించి చిన్నదాంతో పెళ్లి చేస్తాం కదా, అది మనసులో పెట్టుకుని మహాలక్ష్మి ఇప్పుడు మన మీద పగ తీర్చుకుంటున్నట్టుగా ఉంది. అదేం లేదండి, జరిగిందంతా ఆవిడ ఎప్పుడో మర్చిపోయింది. మనమే ఇంకా మనసులో పెట్టుకునున్నాం. ఇంత పెద్దిల్లు, అంత ఆస్తి హోదా ఉన్న ఆవిడే అంతా మర్చిపోయి మనిద్దరి పిల్లలకు రిసెప్షన్ జరిపిస్తూ ఉంటే ఇంకా మనం పంతాలకు పట్టింపులకు పోతే ఎలాగండి? అంటే ఏంటి నీ ఉద్దేశం? ఈ ఇంటికన్నా మన పరువు చిన్నదనా? ఆవిడ హోదా కన్నా మన గౌరవం తక్కువదనా? ఆవిడకున్న ఆస్తి, పేరు, పలుకుబడి ముందు మన ప్రతిష్ట పనికిరాదనా? అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. నేనంటున్నది